ఏంటి నన్ను డబ్బులు అడుగుతున్నావు? తేడా వచ్చేసిందా? నీకేం తెలుసు అని అడిగితే నాకు అన్నీ తెలుసు అనేదానివి మొదటి నెల చేతులు ఎత్తేసి కాళ్ళబేరానికి వచ్చేసావా? కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం నాకేంటి? నాకు రావాల్సిన డబ్బు గురించి నేను అడుగుతున్నాను. నీకు రావాల్సిన డబ్బా? ఈ టెంపో ఏంటి? బిజినెస్ టెంపో. మీరు నాకు 29,850 రూపాయలు ఇవ్వాలి. 29? దేనికి ఇవ్వాలి? నిన్న మీరు సైట్ లో పార్టీ ఇచ్చారు కదా, ఇస్తే దానికి ఫుడ్ క్యాటరింగ్ చేసింది నేనే. ఏంటి? ఫుడ్ నువ్వు క్యాటరింగ్ చేసావా? ఎరా? అవును బాసు, బయట హోటల్ కంటే 50% తక్కువకే సప్లై చేస్తానంది. నీకు లాభం కదా, సిస్టర్ కి ఆర్డర్ ఇచ్చాను. నాకెందుకు చెప్పలేదు? ఏంట్రా చెప్పేది? అబ్బా అమ్మ అచ్చమ్మ ఆవిడ చేసినట్టే ఉందని డబల్ డబల్ లాగించావుగా. పైగా ఇంకో విషయం తెలుసా, నువ్వు తిన్నదానికి ఫుల్ ఫ్రీ చేసిస్తాను. నా డబ్బుతో బిజినెస్ చేయడం గొప్ప అనుకుంటున్నావా? సారీ, మీ డబ్బుతో కాదు, నాకు ఫారినర్స్ ఇచ్చిన గిఫ్ట్ ని పెట్టుబడిగా పెట్టాను. మీరు త్వరగా బిల్ ఇవ్వండి, వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. ఏంటి ఏంటి దబాయించి అడుగుతున్నావు ఏంటి? నేను దబాయించి అడగడం లేదండి, నాకు ఇవ్వాల్సిన డబ్బే అడుగుతున్నాను. ఇస్తాం. క్యాటరింగ్ చేసినాడు క్యాటరింగ్. వంటలు చేయడం కూడా పెద్ద బిజినెస్ అనుకుంటాను. తీసుకో. మన మధ్య ఉన్న కాంపిటీషన్ మనసులో పెట్టుకోకుండా మీ పెళ్ళాం పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇవ్వండి. ఇది నా తొలి సంపాదన. నా భర్త చేతుల మీద తీసుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.